ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యం చేత వికసించాలని కోరుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఒకని హృదయంలోనికి వచ్చినప్పుడు అది మనోహరంగా మార్చివేస్తూ ఉంటుంది. ఉపదేశం విన్నప్పుడు అతని యొక్క పరిస్థితులన్నింటిలో విశాలపరుస్తూ ఉంటుంది. నెమ్మది కలుగు చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఇంకా విస్తరించబడేలాగా అది శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఎవరైతే వింటూ ఉంటారో అటువంటి వారి జీవితంలోని దేవుడు గొప్ప కృప చేయడానికి వీలు కలుగుతూ ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీవు దేవుని ప్రేమిస్తున్నావని, నీవు ప్రభులో ఉన్నావని ఎలా తెలుస్తుంది? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవునితో తనకున్నటువంటి సంబంధం చాలా విలువైనదిగా ఎంచుతారు. ఆయన మాటల కొరకు చాలా సిద్ధపడతారు. వాళ్ళు ఎలా సిద్ధపడతారంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనని వివేచింపబడడు. కనుక దేవుని కొరకు జీవించేటువంటి వాడి గురించి మనం ఏం మాట్లాడగలం? అతడు దేవునితో కలిసిపోవాలని, దేవునిలో ఐక్యమైపోవాలని అతడు కోరుతూ ఉంటాడు. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనం. అందుకు మోషే, నువ్వు దయచేసి మమ్మల్ని విడువకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలుసున్నవి, నీవు మా కనుల వలె ఉందువు. దేవుడే మన కనులు, దేవుడే మనకు చెవులు, దేవుడే మనకు హృదయం. కనుక ప్రభు నడిపిస్తేనే కదా. నెహెమ్యా 9వ అధ్యాయము 34వ వచనం. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. కనుక ఈరోజు దాస్యంలోంచి వచ్చినటువంటి నీవు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని గాని ఈ సమయంలో గాని నువ్వు ఎరిగినట్లయితే దేవుడు నిన్ను ఎలా విడిపించాడో నువ్వు ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. కీర్తన 65 అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుతారు. కనుక ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారు? మన యొక్క బాధలు ఎవరు వింటూ ఉన్నారు? మన మొరల గురించి మన పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి వారు ఎవరై ఉన్నారు? కనుక సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. ఆయన యొక్క మార్గాలను నువ్వు పరిగెత్తాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయనకి ఇష్టం వచ్చినవి మనం చేయడం, ఆయన కష్టాన్ని కలిగించేవి, నష్టాన్ని కలిగించేవి, ఆయనకి వేదన కలిగించే వాటిని విడిచిపెట్టడం. అది ప్రేమించడం అంటే. కనుక అటువంటి వారు ఖచ్చితంగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారుగా ఉంటారు. వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరగడం అనేది వారి జీవితంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు ప్రభులో ఉన్నావని నీకెలా తెలుస్తుంది? ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఆయన మేలు చేసినప్పుడు మాత్రమే నువ్వు స్తుతించడం కాదు గానీ, శ్రమల్లో గూడా ఆయన తోడై ఉండడం వల్ల ఇలాగైనా ఉన్నామని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ నిన్ను శ్రమల్లో ఉంచేవాడు కాడు గానీ, నువ్వన్నీ గ్రహించుకుంటుండగానే ప్రతి భారము ఎత్తివేయబడుతుంది. ఆయన నీ కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలను నువ్వు ధ్యానిస్తుండగానే, ఆయన సన్నిధిని నిన్ను కమ్ముకుంటుండగానే గొప్ప విడుదలను నువ్వు చూస్తావు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు తండ్రి అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరూ నాయన నిన్ను ప్రేమించేలాగా తండ్రి సిద్ధపడ్డను కృప దయచేయండి. నీ సమాధానం నిరంతరం వారిని నిలనట్లుగా సహాయం దయచేసి ప్రతి విధమైన కీడులో నుంచి తప్పించి నిరంతరము ప్రభా నీ కృప కొరకు వెతికేటువంటి వారుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.